హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. చాలా డేస్ తర్వాత అయితే మనం లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాం. వ్లాగ్స్ వచ్చి చాలా డేస్ అయింది కదా మన ఛానల్లో. ఈ వీడియో కూడా ఫ్యూ డేస్ బ్యాక్ది, ఇప్పుడైతే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాం. వ్లాగ్ వచ్చేసి మా తమ్ముడు అయితే వచ్చాడు హైదరాబాద్కి. మేమైతే బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. సో ఇంకా బయటికి వెళ్దామని అలా ఈవినింగ్ టైం అయితే వచ్చేసాం. వ్యూ చాలా బాగుంది. ఎక్కడ? అవునా? నువ్వు కొంచెం గట్టిగా మాట్లాడతావా ప్లీజ్? మనం మైక్స్ తెచ్చుకోలేదు. తినేవి మరి అంత గట్టిగా మాడితే ఇంకంతే. తినేది ఏమున్నాయో చూద్దాం. పద చూద్దాం పద. లేవని కదా చెప్పింది. సో గైస్ చూసుకుంటే మనకి ఇక్కడ కిడ్స్ ఏవో కొన్ని ఐటమ్స్. అదే నేను చెప్పింది అదే. డ్రీమ్ గర్ల్ బ్రేక్ డాన్స్ కాదు, ఇది కాదు. అయితే నాకు తెలిసి అటు సైడ్ అనుకుంటా. అది బ్రేక్ డాన్స్ ఓకే, కానీ ఇటు కాదు, అటు సైడ్ చూపిస్తావా? ఇది కాదు అది అది అక్కడ ఉంది కదా. ఇది అది ఎత్తి వేస్తుంది అట్లే అసలు చూసే. ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను ఎక్కడికి వచ్చామో. ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వచ్చామండి. యాక్చువల్గా మేము ట్యాంక్ బండ్కి వెళ్దాం అనుకున్నాం. ఇంతకుముందు ట్యాంక్ బండ్కి వెళ్ళాం నేను దినేష్. సో ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ అక్కడికి వెళ్దాం అనుకున్నాం. నేను ఎన్టీఆర్ గార్డెన్స్కి 2-3 టైమ్స్ అయితే వెళ్ళాను. యూజువల్గా మనకి అక్కడ హెల్మెట్స్ బ్యాగ్స్ ఇవైతే అలో చేయరు. సో ఆరో మేము మైక్ కూడా తీసుకెళ్ళాము. మైక్ కూడా అలో చేయరేమో అని నేను డిక్కీలో అయితే వచ్చాను. అలో చేయరు అంటే లోపలికి అలో చేయరు. బయట మనకు ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ మన బ్యాగ్స్ ఇవన్నీ పెట్టుకోవాలి. వాళ్ళు 10 రూపీస్ అలా అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే అన్ని అలో చేస్తున్నారు. సుమాన్ అదే అంటుంది నీ వల్ల ఇప్పుడు మైక్స్ తీసుకురాలేదని. నెంబర్ రాయలేదు కానీ చిన్నప్పుడు ఆడుతున్నాం మన ఎగ్జిబిషన్. స్వా ఎక్కుతావా? షూటింగ్ ఇంకా ఈవినింగ్ అలా వచ్చింటే బాగుండేది అనిపించింది. లైటింగ్కి అంతా మేము వెళ్ళేసరికి కొంచెం నైట్ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ పిల్లలు వచ్చారంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ప్లే ఏరియా అన్నీ చాలా బాగున్నాయి. ఎలా ఉంది? బాగుందా? చల్లగా ఉందా? యాక్చువల్గా ట్యాంక్ బండ్కి వెళ్దాం అనుకున్నాం బోటింగ్కి, బట్ ఇక్కడ పార్క్లోనే లేట్ అయిపోయింది. సరే ఇంకా నెక్లెస్ రోడ్కి అలా వెళ్తుంటే మాకైతే ఈ వ్యూ పాయింట్ అయితే కనిపించింది. అసలు ఇక్కడ వాటర్ షో ఉంటుందని ఐడియా కూడా లేదు. నార్మల్గా అలా వెళ్తుంటే కనపడింది. అక్కడ క్రౌడ్ అంతా ఉంటే ఏంటా అని మేము కూడా వెళ్ళాం అనమాట. సో చూస్తే ఇక్కడైతే వాటర్ షో జరుగుతుంది. కరెక్ట్ టైంకి అయితే వెళ్ళాం. టైమింగ్స్ అయితే తెలియదు కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా. సో మేము వెళ్ళిన 2 మినిట్స్కి అయితే అక్కడ వాటర్ షో అయితే అయిపోయింది. ఈ వీడియో కోసం జస్ట్ ఇప్పుడే వచ్చాం. జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంది కదా, 2 మినిట్స్కి అయిపోయింది అప్పుడే. నాకు తెలిసి మనం ఈ వ్యూ కోసం వచ్చేట్టున్నాం. వాటర్ షో అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే దినేష్ కెమెరామ్యాన్ అయిపోయాడు. దినేష్కి ఫొటోస్ తీయడం చాలా పిచ్చి అనమాట. ఇంకా మేమైతే ఏం రెడీ అయ్యి వెళ్ళలేదు కాబట్టి అక్కడ ఫొటోస్ కూడా మేము ఎక్కువ ఏం తీసుకోలేదు. సో అలా ఏదో కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా నెక్స్ట్ ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్ళాం. వ్యూ పాయింట్ బాగుంటుందని కొద్దిసేపు అక్కడ కూర్చొని నెక్స్ట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని. ఇంకా ఆకలేస్తుంటే అక్కడ బొరుగులు ఉంటే బొరుగులు అయితే తీసుకున్నాం. టేస్ట్ అయితే ఏమంత మాకు అనిపించలేదు. సో ఇంట్లో చేసుకుంటేనే మనకు బాగా అనిపిస్తుంది బొరుగుల మిక్చర్.
సో గొర్రెలు అయితే తీసుకొచ్చాడు ఇంట్లోనే బయట నాకు అస్సలు నచ్చలేదు. ఏం బాగాలేవంత టేస్ట్ అయితే ఏం లేవు సరిగ్గా. కొంచెం ఎలా ఉంది చెప్పు. ఈ రోజుతో నాకు అనిపించింది బయట ఫుడ్ లేదు. బయట ఫుడ్ చాలా రోజులు అయింది కదా తిందాం అనుకున్నా. పానీపూరి అట్లా తగలడింది, ఇది ఇట్లే ఉంది. పానీపూరి అయితే చండాలం గాయస్, వద్దు అని తీసుకున్నా అంటే ఇబ్బంది ఉంది. చేయను ఉపయోగిస్తాను ఇంకా ఇది తినేసి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు డిన్నర్ ఏం చేయాలో మళ్ళీ టైం అయితే బయటికి వెళ్ళి తినేసి వెళ్దాం మేము డైరెక్ట్. బయట తిని వెళ్దాం. ఈరోజు బయట ఫుడ్ చాలా ఏ రావడమే లేట్ అయింది. సుమారు రావడమే లేట్ చేసేసింది. సో పార్క్ వచ్చేసి నేను లేట్ చేయలేదండి. ఇంత పనులు నేను చేసుకోవద్దా? రెడీ వస్తాను. వచ్చాక చేసుకోవచ్చు కదండి. ఇప్పుడు 9 ఇంటికి వచ్చేటప్పుడు సరే 3కి స్టార్ట్ చేయాలి. మన సుమా వచ్చేసి 5కి స్టార్ట్ చేసింది. నాకు దినేష్ వచ్చి ఎప్పుడు చెప్పాడంటే 4కి చెప్పాడు వచ్చి బయటికి పోయాను. మార్నింగే చెప్పాను. మార్నింగ్ చెప్పలేదు నాకు గుర్తులేదని చెప్తుంది. మార్నింగ్ చెప్పలే నాకు. నేను చెప్పాను చెప్పలే 4కి వచ్చి ఇప్పుడు బయటికి పోదామని చెప్పాడు 4కి. అయితే ఇంకా నేను అప్పటికప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసేసి ఉంటాయి కదండి ఈవినింగ్ పనులన్నీ అవన్నీ చేసేసి స్నానం చేసి 6 కల్లా బయలుదేరాను. 6 కల్లా బయలుదేరితే ఎంత టైం అవుతుంది తెలుసా? ఇప్పుడు 9 అవుతుంది. కొద్దిసేపు అక్కడ టైం అయితే స్పెండ్ చేసి ఇంకా అయితే మేము ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.